Hi friends, welcome back to another new video. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు క్లా SM50 స్టూడియో హెడ్ ఫోన్స్ ఫుల్ రివ్యూ. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ లోపల మనకి హెడ్ ఫోన్స్ తో పాటు ఈ రెండు కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది రెడ్ అలాగే బ్లాక్ కేబుల్స్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు 2 కేబుల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పని. ఇక్కడ మీరు గనక 3.5 హెడ్ ఫోన్స్ కనుక చూసినట్లయితే ఒక దాంట్లో 2 రింగ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 3 రింగ్స్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్వి. దీని అర్థం ఏంటంటే రెడ్ కలర్ లో ఉన్నది మనకి ఓన్లీ ఆడియో అవుట్పుట్ కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మీరు ఆడియో అనేది ఇన్పుట్ ఇవ్వలేరు అనమాట, అంటే లైక్ మైక్ ఆప్షన్ అయితే ఉండదు. అదే బ్లాక్ కలర్ వైర్ చూసుకున్నట్లయితే మనకి 3 రింగ్స్ అయితే ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మనకి దీనికి మైక్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఆడియో ఇన్పుట్ కూడా అయితే ఇవ్వచ్చు. ఈ 2 వైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే బాక్స్ లో హెడ్ ఫోన్స్ ఇది కాకుండా మనకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పాంప్లెట్ టైప్ ఇచ్చారు అంతే అనమాట. అండ్ ఆల్సో ఇది మనకి 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయంటే మాత్రం మీరు 1 year లో రీప్లేస్మెంట్ కానీ లేకుంటే రిపేర్ కానీ చేస్తారు వాళ్ళు. ఓకే, ముందుగా ఈ డిజైన్ అలాగే కంఫర్ట్ ఎలా ఉందని చెప్పే ముందు ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ ఎవరికి యూజ్ అవుతాయని చెప్పి ఫస్ట్ మీకు చెప్తాను. ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ బేసికల్ గా ఎవరైనా వీడియో ఎడిటర్స్ కానీ లేకుంటే సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు అండ్ మ్యూజిక్ లవర్స్ ఉన్నారు, లైక్ మోస్ట్లీ ఎడిటింగ్ పర్పస్ అనుకోండి ఒక 80%, ఇంకా 20% అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ గా వినపడడానికి ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు. సో నేనైతే వీడియో ఎడిటింగ్ పరంగా లేకుంటే ఆడియో ఎడిటింగ్ పరంగా దీనికి అయితే మాత్రం రికమెండ్ చేస్తాను ఈ హెడ్ ఫోన్స్ అనేది. సో ఇప్పుడైతే మనం దీని డిజైన్ అలాగే కంఫర్ట్, నేను మోర్ దెన్ 1 week నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ ని, అండ్ నా ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. డిజైన్ చూసినట్లయితే ఇది వచ్చి మనకి టోటల్ గా ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది అనమాట. ఇకపోతే మనకి ఇయర్ కప్స్ కాడ మంచి కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఆల్సో టాప్ ఓవర్ హెడ్ పైన కూడా అనమాట మనకి మంచి కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దో ఇది ప్లాస్టిక్ తో మేడ్ అయినా కూడా మనకి ప్లాస్టిక్ క్వాలిటీ ఓకే, అంటే లైక్ మరి చీప్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదన్నమాట. విరిగిపోతుందన్న ఫీలింగ్ అయితే రాదు, బట్ ఒకవేళ ఎక్కువ ప్రెజర్ కనుక పెట్టినట్లయితే మేబీ ఇరిగిపోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ మనకి అడ్జస్టబుల్ నాబ్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఈ నాబ్స్ తో ఏంటంటే మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, హెడ్ టు ఇయర్ ఎంత ఉంటుంది ఏంటి అని. అండ్ ఆల్సో ఈవెన్ ఇయర్ కప్స్ కూడా రొటేటబుల్ అనమాట. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేషియల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అందరికీ కూడా సెట్ అయ్యేలాగైతే డిజైన్ చేశారు ఇది. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ వేరింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది, అండ్ నేనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది మీకు ఫ్యూచర్ లో చెప్తాను ఈ వీడియో. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ద మెయిన్ థింగ్, ఈ స్టూడియో హెడ్ ఫోన్స్ ది సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని. సి గైస్, సౌండ్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పలేను, అలా అని చెప్పని చాలా బాగాలేదని చెప్పలేను అనమాట. అది ఇన్ బిట్వీన్ లో అయితే ఉంది. ఒక్కొక్కసారి మంచిగా ఉంది, ఒక్కొక్కసారి అబ్బాయి ఇంకొంచెం బాగుంటే కొంచెం బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మోస్ట్లీ నేను వీడియో ఎడిటింగ్ పరంగానే ఎడిట్ చేశాను, అండ్ వీడియో ఎడిటింగ్ లో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కానీ లేకుంటే నా యొక్క వాయిస్ ఎడిటింగ్ చేసే టైంలో కూడా సో కొంచెం మరీ అంత ఇబ్బంది ఏం లేదు, కానీ ఓకే ఓ మాదిరిగా ఇప్పుడు నేను ఒక 80 to 20% అని చెప్తాను అనమాట. 80% బాగా పర్ఫామ్ చేసింది, ఒక 20% మాత్రం మీకు కొంచెం అక్కడక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ లైక్ అంటే హెవీ ఎడిటింగ్ చేస్తుంటారు చూసారు, వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇది. సో ఇప్పుడు మనకి కొన్ని చోట్ల బేస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది, మనం అడ్జస్ట్ చేస్తుంటాం లెవెల్స్ అనేది. అలాంటి టైంలో కొన్ని చోట్ల కొంచెం గ్లిచ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట నాకు. అంటే కొంచెం బాగుంటే బాగుండు అన్నది. ఇవేం కన్ఫ్యూజ్ లేకుండా మీకు సింపుల్ సెంటెన్స్లో చెప్పాలి అంటే వీడియో ఎడిటింగ్కి ఆడియో ఎడిటింగ్ అన్నిటికీ కూడా మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో అలాగే ఎంట్రీ లెవెల్లో ఉన్న హెడ్ ఫోన్స్ అయితే ఇదనమాట మీకు బెస్ట్ ఆప్షన్. అలాగే ఈ హెడ్ ఫోన్స్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్ ఫోన్స్ అనేది మనకి 40mm డ్రైవర్స్ అయితే వస్తుంది. ఈ డ్రైవర్స్ లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఇకపోతే ఈ హెడ్ ఫోన్స్ అనేది మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఈ కుషనింగ్ అనమాట గైస్. ఈ కుషనింగ్ అనేది అంటే లైక్ దీంట్లో నాయిస్ ఐసోలేషన్ అనే ఆప్షన్ అయితే లేదు, కానీ బట్ మీరు కనుక వన్స్ ఈ హెడ్ ఫోన్స్ కనుక వేర్ చేశారంటే మాత్రం మీకు చుట్టూ ఉన్న నాయిస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 100లో ఒక 50 to 60% అయితే ఏమి వినపడదు అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా కెమెరా ముందు, ఇప్పుడు కూడా నాకు ఓన్లీ నా మాటలు అయితే వినిపిస్తున్నాయి, చుట్టూ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వినపడట్లేదు, ఎక్కువగా ఈ ఫ్యాన్ నాయిస్ ఇవేమైతే వినపడట్లేదు అనమాట. సో ఇలా నాయిస్ ఐసోలేషన్ ఆప్షన్ అయితే ఉంది దీంట్లో, బట్ ఇన్ ద సెన్స్ లైక్ హెల్ప్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు మీకు. సో ఇది బాగుంది. ఇంకొకటి మనకి దీంట్లో మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్ కానీ లేకుంటే మీ పార్ట్నర్ కానీ హెడ్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి కనుక 3.5 హెడ్ ఫోన్స్ సపోర్ట్ ఉన్నట్లయితే సో మీరు డైరెక్ట్గా ఆ 3.5mm ప్లగ్ తీసి దీనికి కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైతే వింటున్నారో వాళ్ళకు కూడా సేమ్ అదే మ్యూజిక్ ఆడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ అయితే ఉంది, ఇది ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను ఈ టైప్ ఆఫ్ హెడ్ ఫోన్స్, అది కూడా ఈ ప్రైస్ రేంజ్. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క క్యారింగ్ గురించి. సో ఆల్రెడీ చెప్పాం కదా, ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది. ఇంకా క్యారింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఈ హెడ్ ఫోన్స్ ని ఈజీగా అయితే ఈ విధంగా అయితే మడత పెట్టేయచ్చు అనమాట. సో ఈజీగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. మోస్ట్లీ బ్యాగ్లో అయితే సింపుల్గా అయితే క్యారీ చేయొచ్చు, కానీ ఒకవేళ మీరు ఏదైనా కొంచెం
హార్డ్ మెటీరియల్స్ ఉన్న బ్యాగ్లో క్యారీ చేస్తున్నారు అంటే కొంచెం కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ది థింగ్ మనకి ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయిందనమాట. చెప్పలేం ఒక్కొక్కసారి దరిద్రం ఎలా ఉంటుందంటే చిన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అయినా సరే ఇది బ్రేక్ చేస్తుంది అనమాట. సో కొంచెం కేర్ అయితే తీసుకోండి మీరు దీంతో ఏమైనా ట్రావెల్ చేస్తున్నారు అన్నప్పుడు. మనకి బాక్స్లో ఎటువంటి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట దీని క్యారింగ్ పర్పస్కి. సో సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ యొక్క హెడ్ ఫోన్స్ మంచి విషయాలు, చెడ్డ విషయాలు, అదే అండి ప్రోస్ కాన్స్, అలాగే దీని యొక్క ప్రైజింగ్ గురించి. ఫస్ట్ ప్రైజింగ్ గురించి అయితే మీకు చెప్పేస్తాను అనమాట. ఈ హెడ్ ఫోన్స్ ప్రెసెంట్ ప్రైస్ అనేది మనకి ఇన్ బిట్వీన్ 1500 నుంచి 2000 రూపీస్ లోపల అయితే ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట అమెజాన్లో. అండ్ ఆఫర్స్ టైంలో మేబీ ఇంకా తగ్గచ్చు, మనకైతే తెలియదు అనమాట. ఇకపోతే ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదని చెప్పి నెక్స్ట్ సెగ్మెంట్లో అయితే మీకు చెప్తాను. దానికంటే ముందు మనం దీని యొక్క మంచి విషయాలు, అదే ప్రోస్ ఏంటి అని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది నేనైతే చెప్తున్నాను కదా, మంచి వాల్యూ ఫర్ మనీ అనమాట హెడ్ ఫోన్స్ అనేది. ఒకవేళ మీరు ఒక ఎంట్రీ లెవెల్ పర్సన్ అండ్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు, ఆడియో ఎడిటింగ్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఒక మంచి స్టూడియో హెడ్ ఫోన్స్ అయితే డెఫినెట్లీ నీడెడ్ అనమాట. మీరు మేబీ అడగచ్చు లైక్ నార్మల్ ఇయర్ ఫోన్స్ అవి ఉంటాయి కదా, దాంతో ఏమైనా ఎడిటింగ్ చేయొచ్చు అని చెప్పని. సిఎస్ చేయొచ్చు, దాంతో కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. కానీ దాంట్లో ఏంటంటే మనకి దాంట్లో బేస్ కానీ అట్లా కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో వస్తాయన్నమాట లోపల ఉన్న కాంపోనెంట్స్ అనేది. దీంట్లో ఏంటంటే మీకు సౌండ్స్ అనేది క్లియర్గా వినిపిస్తాయి అనమాట దాంతో పోల్చుకున్నట్లయితే. దాంట్లో ఏంటంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ బూస్ట్ చేస్తారనమాట. అప్పుడు మనకి కొంచెం బేసీ ఫీలింగ్. ఇప్పుడు మీరు థియేటర్స్లో మూవీకి ఇంట్లో మూవీకి డిఫరెన్స్ ఉంటుంది కదా. థియేటర్లో చూస్తే మనకి కింద సీట్ ఎదురుతుంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ మ్యూజిక్ వచ్చినప్పుడు, బట్ ఇంట్లో చూస్తే ఏముండదు, నార్మల్గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో సేమ్ అదే విధంగా స్టూడియో హెడ్ ఫోన్స్కి అండ్ నార్మల్ ఇయర్ ఫోన్స్కి ఉన్న డిఫరెన్స్. దీంట్లో ఏంటంటే మనకి అన్ని ఫ్లాట్ అని నీట్గా క్లియర్గా అయితే వినిపిస్తాయి. అదే మీరు నార్మల్ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ యూస్ చేసినారంటే దాంట్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ అయితే వాళ్ళు ఇంక్రీజ్ చేస్తుంటారు. ఇకపోతే దీని కుషనింగ్ క్వాలిటీ బాగుంది, ఈవెన్ ది వేరియబిలిటీ అంటే లైక్ యూస్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. ఇకపోతే ఈవెన్ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో వైర్ లెంత్ కూడా అయితే మంచిగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు ల్యాప్టాప్ కనే కాదు, నియర్ బై అంటే మీ మానిటర్ పక్కన పీసీ ఉన్నా కూడా దానికైతే బ్యాక్ సైడ్ నుంచి కూడా కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. సో మంచి వైర్ క్వాలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే నేను మైక్ ఆప్షన్ అయితే ఏం యూస్ చేయలేదన్నమాట గైస్ దీంట్లో. ఎందుకంటే బేసికలీ ఈ హెడ్ ఫోన్స్ దీని యొక్క యూసేజ్ ఏంటంటే చెప్పాను కదా, వీడియో ఎడిటింగ్. నాకు తెలిసి వీడియోలో అన్ని వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ అదే చెప్పుకుంటే అయితే వెళ్తున్నాను. సో ఓకే, దాని పరంగానే యూస్ చేస్తాను, కానీ నేను ఎటువంటి కాల్స్ కానీ ఎటువంటి మీటింగ్స్ కానీ దీని అయితే అటెండ్ అవ్వలేదు అనమాట. బేసికల్గా స్టూడియో హెడ్ ఫోన్స్తో ఎవరు అటెండ్ అవుతారు చెప్పండి? నేనైతే పర్సనల్గా అవ్వను. ఒకవేళ మీరు అవుతారేమో కింద కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. అండ్ ఆల్సో మైక్ మనకు ఒక బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో సేమ్ మనకి నార్మల్ ఇయర్ ఫోన్స్లో మైక్ మీద ఒక బటన్ అయితే ఉంటుంది కదా, ఆ బటన్ ఫంక్షనాలిటీ ఏదైతే పర్ఫామ్ చేస్తుందో సేమ్ అదే విధంగా ఈ మైక్ కూడా అయితే ఈ హెడ్ ఫోన్స్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క కాన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ హెడ్ ఫోన్స్ కుషనింగ్ అంతా కూడా బాగుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ నాయిస్ ఐసోలేషన్ అది కూడా బాగుంది, నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీరు కంటిన్యూస్గా ఒక మోర్ దెన్ 1 అవర్ యూస్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం మీ ఇయర్స్ అనేది చాలా కొంచెం వార్మ్ అయితే అయిపోతాయి అనమాట. ఎందుకంటే మనకి గాలి అనేది సర్క్యులేషన్ ఉండదన్నమాట ఇయర్స్కి, బయట ఎన్విరాన్మెంట్కి, లోపల ఉన్నదానికి. సో అందుకు మనకి హీట్ అయితే ఎక్కిపోతుంటాయి. సో ఎవ్రీ 30 మినిట్స్ అట్లీస్ట్ 20 మినిట్స్ కూడా కొందరు చెప్పొచ్చు. నేనైతే లైక్ ఒక 40-45 మినిట్స్ ఆ టైంలో కొంచెం నాది ఇయర్స్ వార్మ్ అయినాయి. అప్పుడు నేను కొంచెంసేపు ఒక 5 మినిట్స్ రిమూవ్ చేసి తర్వాత మళ్ళీ అయితే యూస్ చేశాను కంటిన్యూస్గా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది. బట్ ఇయర్స్ అయితే వార్మ్ అవుతాయి, ఎందుకంటే మనకి వన్స్ ఒకసారి ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఎటువంటి ఎయిర్ సర్క్యులేషన్ అయితే లోపల జరగదనమాట. మనకి మొత్తం ఒక ప్యాక్డ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది ఒకసారి ప్రాబ్లం అని చెప్పొచ్చు, ఒక్కొక్కసారి మంచి విషయం అని చెప్పొచ్చు. నాకైతే ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను ఇది. నేను ఒకసారి వన్స్ వీడియో ఎడిటింగ్ కూర్చున్నాను అంటే లైక్ మోర్ దెన్ 1 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్గా ఎడిట్ చేస్తుంటాను. అట్లీస్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా కూడా. బట్ ఎవ్రీ 40 మినిట్స్కి ఇది వార్మ్ అయిపోవడం, ఒక ఇరిటేషన్ ఫీలింగ్ రావడం నాకు నచ్చలేదు అనమాట. సో అందుకు చెప్తున్నాను ఇది నాకు నచ్చలేదని. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది 40mm డ్రైవర్స్ అయితే వస్తుంది. బట్ కానీ నాకు ఇది 40mm డ్రైవర్స్ ఇస్తున్న వాల్యూ అయితే ఇవ్వట్లేదని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే నేను మోనో స్టూడియో హెడ్ ఫోన్స్ యూస్ చేస్తున్నాను. ఆ హెడ్ ఫోన్స్కి ఈ హెడ్ ఫోన్స్ కంపేర్ చేసినట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అఫ్కోర్స్ అది కొంచెం ప్రైస్లో ఎక్కువ ఉందనుకోండి, బట్ మరీ అంత ఎక్కువ అయితే లేదు. అది కూడా లైక్ ఒక 1000 అంతే ఉంటుంది డిఫరెన్స్ కూడా. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ ప్రొవైడ్ చేసి ఒకసారి చెక్ చేయండి, ఒకవేళ అది కూడా కావాలనుకున్నట్లయితే. ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదనుకున్నాను ఫస్ట్ టైం, బట్ కానీ యూస్ చేసిన తర్వాత తెలిసింది ఆ హెడ్ ఫోన్స్ చాలా చాలా బెటర్ దీంతో పోల్చుకున్నట్లయితే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దీంట్లో మనకి మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ గురించి చెప్పాను కదా, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా మైక్ కేబుల్ కనెక్ట్ చేసుకొని యూస్ చేయొచ్చు అని. బట్ ఈ ఫీచర్ ఎవ్రీ టైం అయితే యూజ్ అవ్వదు కదా. ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినపడకూడదనే కదా. అలాంటప్పుడు ఈ ఆప్షన్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకి మైక్ కేబుల్తో కనెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ షేరింగ్ ఇవ్వడం, ఈజ్ అన్నెసెసరీ. దాని బదులు వీళ్ళు వేరేది ఏమైనా ఫీచర్ తెచ్చింటే బాగుండని నా యొక్క ఫీలింగ్ అనమాట.
అండ్ ఇంకోటి మంచి విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఈ అడ్జస్ట్‌మెంట్‌లో మనకి పైన మెటల్ అయితే ఇచ్చారనమాట. కొంచెం మెటల్ ర్యాక్ టైప్ అనమాట. ఆల్మోస్ట్ ఈ ప్రైస్ రేంజ్‌లో అన్ని హెడ్‌ఫోన్స్ మనకి ప్లాస్టిక్‌తో అయితే వస్తాయి. బట్ ఇది మెటల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని అర్థం ఏంటంటే, మీరు కొంచెం ఎక్కువ రోజులైతే ఈ అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఏం ప్రాబ్లమ్ అంటే అరిగిపోకుండా అయితే యూజ్ చేయొచ్చు. సో అది గైస్ ఓవరాల్‌గా ఈ క్లా SM50 స్టూడియో హెడ్‌ఫోన్స్ రివ్యూ. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మేబీ నేను కొన్ని పాయింట్స్ కవర్ చేయకపోయిండొచ్చు. మేబీ మీకున్న డౌట్స్ నాకు థాట్‌లోకి రాకపోయిండొచ్చు అనమాట. సో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో ఎలా ఉంది కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ అది ఒక ఫీడ్‌బ్యాక్ లాగా అయితే నేను తీసుకుంటాననమాట. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి గ్యాడ్జెట్ రివ్యూస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఈ ఛానల్‌లో. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తెలుగులో ఇలాంటి మంచి కాంటెంట్ మీకు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాను. ఒకవేళ మీరు మంచి గింబల్ కావాలి మీ మొబైల్‌కి అనుకున్నట్లయితే, అది కూడా అండర్ 6,000 అండర్ 5,000 రూపీస్ లోపల అంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేయండి. ఈ గింబల్ వన్ ఆఫ్ ది బెస్ట్ గింబల్ అనమాట నేను యూజ్ చేసిన దాంట్లో. ప్రీవియస్‌గా నేను DJI యూజ్ చేశాను, డిజిటెక్ యూజ్ చేశాను. బట్ ఈ గింబల్‌లో ఉన్న ఫీచర్స్, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా అయితే ఉన్నాయి. కానీ ఇది మనకి తక్కువ ప్రైస్‌కి వస్తుంది. అవైతే కొంచెం ఎక్కువ ప్రైస్ 10,000, 12,000 రూపీస్‌కి అయితే వస్తాయన్నమాట. ఈ గింబల్ అనేది మనకి ఆండ్రాయిడ్, యాపిల్ అన్ని డివైస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు ఇంట్రెస్టెడ్ అయితే.